నమస్తే, ఇంగువ రాజేశ్వర శర్మ గారు. నమస్కారం అండి. మీ ఇంటర్వ్యూ కోసం కాల్ చేశాను. మంచిదండి, సంతోషం. సనాతన ధర్మం సిలబస్ చెప్పగలరా? ఇది సనాతన ధర్మం అంటే చెబుతాం సార్. ఈ సనాతన ధర్మం అనేది ఒక గాట కట్టేసినట్టుగా ఉండదు. ఇవి ధర్మాలు భౌగోళిక పరిస్థితులను అనుసరించి, కాలాన్ని అనుసరించి మారుతూ ఉంటాయి. దాన్ని మన మహర్షులు మనం ఎలా ఎప్పుడు ఏది పాటించాలో నిర్దేశించారు. కలవు పారాశరి అనేది మనకు ధర్మం. అంటే పరాశర మహర్షి ఏదైతే చెప్పారో అది మనం పాటించాలి ఈ కలియుగంలో. ఒకటి. రెండవది, దీన్ని వైదికంగా వైదిక ఋతువులు అంటే గర్భాధానం దగ్గర నుంచి షోడశం వరకు, అంటే మనిషి చనిపోయేంత వరకు కార్యక్రమాలు ఏవైతే చేస్తుంటారో అవన్నీ దాంట్లో రాసి పెట్టబడి ఉన్నాయి. ఏ క్రతువుని ఎలా ఆచరించాలి అనేది రాసి పెట్టబడి ఉంది. అదే మనం అందరం ఆచరిస్తున్నాం ఇప్పుడు. ఏది 4 వర్ణ అందరూ ఇక్కడ ఉన్నటువంటి మనుషులందరూ దాన్ని ఆచరిస్తూ ఉన్నారు. సరే, మంత్రపూరితం కాదా అనేది తర్వాత సంగతి. ఏది ఇష్టమైన వాళ్ళు దాన్ని ఆచరిస్తారు. ఉదాహరణకు పేరు పెట్ట ఉందనుకోండి, ఈ పేరు పెట్టడం 11 నాడు ఆచరిస్తారు అందరూ. సుమారు కొంతమంది ఆచరించిన చేత కాని వాళ్ళు ఎక్కువ రోజుల్లో కూడా ఆచరిస్తారు. ఇది సుమారు దానికి ఉన్నటువంటి ధర్మం. అట్లనే మీరు అడిగినట్టు సిలబస్ చెప్పమన్నారు మీరు. ఇది నేను చెప్పింది ఇప్పుడు వైదికంలో నుంచి వచ్చేది, వేదంలో నుంచి వచ్చేది. ప్రతి మనిషి ఆచరించవలసినటువంటి వ్యవహారం ఇది. అయితే ఈ సిలబస్ చెప్పన్నప్పుడు మీరు దీనికి మన కలియుగంలో ఇప్పుడు మనం పాటించవలసిన, అందరికీ అర్థమయ్యే విధంగా ఉండే సిలబస్ భగవద్గీత ఒకటి. ఓకే. పరాశర స్మృతి రెండవది. ఓకే. ఈ పరాశర స్మృతి వైదికాచారాలు ఆచరించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వర్తిస్తుంది. భగవద్గీత ఏదైతే ఉందో అది ప్రతి మనిషికి వర్తిస్తుంది. ఆ తర్వాత పురాణాలు ఉన్నాయి మనకు, భారతము, భాగవతము, రామాయణము. ఈ 3 సిలబస్ ప్లస్ భగవద్గీత, ఈ 4 సిలబస్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ కలియుగంలో ప్రతి మనిషికి సనాతన ధర్మానికి వర్తించేటటువంటి వ్యవహారాలు ఇవి. భగవద్గీత, పురాణాలు, భగవద్గీత, రామాయణము, భారతము, భాగవతము, వేదాలు, అష్టాదశ పురాణాలను ఉన్నాయి. ఇవి వివిధ యుగాల్లో వివిధ వ్యక్తులు ఏ విధంగా ఆచరించారు, వాళ్ళకి వచ్చిన సమస్యలు ఏ విధంగా తప్పుకున్న, ధర్మ సంకటాలు ఏర్పడ్డప్పుడు అనేది అందులో తెలుస్తాయి పూర్తిగా. అలా ఎందుకు ఆచరించారు కూడా వాటిలో చెప్పబడి ఉంటుంది. ధర్మ సూక్ష్మాలన్నీ అందులో ఉంటాయి. ఓకే అండి. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది చెప్తున్నాను ఒకసారి. చెప్పండి సార్. సనాతన ధర్మం సిలబస్ అంటే భగవద్గీత, వేదాలు, పురాణాలు, అష్టాదశ పురాణాలు. అంటే ఖచ్చితమైన సిలబస్ గా ఇప్పుడు చెప్పాలంటే రామాయణము, భాగవతము, భారతము, భగవద్గీత, ఈ 4 అండి. ఈ 4 మనకు సరిపోతాయి ఇప్పుడు ఈ కలియుగానికి. శర్మ గారు, ఈ 4 రకరకాల వ్యక్తులు రకరకాల పుస్తకాలు రాశారు. రామాయణం ఇవన్నీ. అవునండి. నాకు తెలిసిన మేరకు అంటారు సార్, ప్రక్షిప్తాలు అంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్పాను మీకు ఇప్పుడు భాగవతం, అది భగవద్గీత మనకు మ్యాండేటరీ అని మీకు చెప్పాను నేను మీకు. ఇప్పుడు చెప్పినప్పుడు నా మీద విశ్వాసంతోనో లేకపోతే దాన్ని తెలుసుకోవాలనే కోరికతోనో మీరు దాన్ని చదువుతారు. ఓకే. చదివినప్పుడు అది మీకు అర్థం అవుతుంది. ఆ శ్లోకం ఒక రకంగా అర్థం అవుతుంది. ఈ అర్థమైన దాన్ని మీరు దాని మీద ఉన్నటువంటి విపరీతమైన ప్రేమతో దాన్ని మళ్ళీ మీరు రాస్తున్నారు. ఈ రాయొద్దంటానికి ఎవరికి ఎటువంటి అధికారం లేదు. అది చదివినప్పుడు దానిపైన మీకు కలిగినటువంటి భావం ఏదైతే ఉందో అది మంచిగా ఉంది, ఇది అందరికి సరిపోతుందని చెప్పి మీరు రాస్తున్నారు లోకక్షేమం కోసం. ఓకే. అంటే నేను తెలుసుకున్నది ఇంకో నలుగురు తెలుసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో. అదేలేండి, అది మంచిదే కదా. ఇది కేవలం కొంతమంది మంచిది అనొచ్చు, కొంతమంది మంచిది కాదు అనొచ్చు. మీ మీద ఇష్టం లేని వాళ్ళు అది మంచిది కాదని అంటారు తెలియదు. ఓకే. ఎందుకంటే దీన్ని ప్రక్షిప్తం అంటారు. దీన్ని అంటే ఆ మూల గ్రంథం ఏదైతే ఉందో దాని మీద నుంచి మీ అభిప్రాయాన్ని ఏదైతే రాశారో దీన్ని ప్రక్షిప్తము అని అంటారు. ప్రక్షిప్తము అంటే చేర్చబడిందని కూడా అర్థం. దానికి ఇంకోటి మీరు వ్యాఖ్యానం చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మూల గ్రంథాన్ని నేను చదివింది, నాకు అర్థమైంది, మళ్ళీ తిరిగి రాసింది ప్రక్షిప్తం. తిరిగి రాసి దానికి మీ అభిప్రాయం కూడా జోడించవచ్చు. ఆ అధికారం మీకు ఉంటుంది. ఓకే. ఓకే. అది అందరూ పాటించవచ్చు, పాటించకపోవచ్చు. అదేనండి. మరి మూల గ్రంథం ఏది అంటే ఎట్లా? మూల గ్రంథం ఏది అంటే వాల్మీకి రాసినటువంటి రామాయణము. అది దొరుకుతుందా సంస్కృతంలో? దొరుకుతుందండి, పూర్తిగా దొరుకుతుంది. ఇప్పుడు రామాయణంలో
సతీసాగమనం, కులాలు ఇటువంటివి ఎక్కడన్నా ఉన్నాయండి? మీరు చదివారు? అవన్నీ ఏమీ లేవండి. మూల గ్రంథం నేను చదవలేదండి. మాకు వాటితో పెద్ద అవసరం పడదు. మాకు వేదంలో ఇవన్నీ వస్తాయండి. స్మార్థంలో, వేదంలో మాకు మా గురువులు చెప్తారు. మీరు చదవలేదు? నేను చదవలేదు, పూర్తిగా చదవలేదు, విషయాలు తెలుసు. అంటే ఇప్పుడు ఈ ప్రశ్న మిమ్మల్ని అడగటానికి కారణం, రామాయణం కల్పవృక్షం అని విశ్వనాథ సత్యనారాయణ గారు, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు పుస్తకం రాశారు. రామాయణం విషవృక్షం అని రంగనాయకమ్మ గారు హేతువాది రాశారు. వారి వారి కోణంలో వారు ఉదహరించుకుంటూ మూల గ్రంథాలు ఏమేమి చదివాను అని కూడా రంగనాయకమ్మ గారు వివరించారు. అవునవును. ఈ రెండింటిలో చూసుకున్నప్పుడు మంచి చెడు కలగాపులగమై కనపడుతున్నాయి మాలాంటి వాళ్ళకి. అవునవును. ఇప్పుడు మరి మూల గ్రంథంలో విమర్శించి రాసిన వాళ్ళ మీద మీరేమంటారు? ఆ విమర్శించి రాసిన వాళ్ళని మనం అంటే ఒక వ్యక్తిని విమర్శించడం అనేది నా పాలసీ కాదు అసలు. వాళ్ళు దాన్ని ఆ విధంగా రాయటం అనేది నేను కొద్దిగా శంకిస్తాను. ఎందుకంటే అట్లా రాయకూడదు. ఇప్పుడు మంచినే మనం ప్రచారం చేయాలి తప్ప చెడు అసలు లేదు అందులో. లేని చెడుని బయటికి తీస్తున్నాం. ఇప్పుడు రాజుగారికి 2 భార్యలు ఉన్నారంటే పెద్ద భార్య మంచిదని, చిన్న భార్య మంచిది కాదనే ప్రశ్న ఉత్పన్నం చేస్తున్నారు వీళ్ళు. కానీ అది కాదు. ఆ సందర్భంలో ఆయన గారు అది వాడారని చెప్పాలి తప్ప చిన్నవాళ్ళు మంచివాళ్ళు కాదనే మాట కరెక్ట్ కాదు కదా. ఒక ఉదాహరణ నా సందేహం శర్మ గారు, ఇప్పుడు రామాయణంలో చాకలివాడు అన్న మాట కోసం రాముడు సీతని అడవికి పంపాడు. అక్కడ చాకలివాడు అనే కులం పదం ఉచ్చరించబడింది కదా. అది కరెక్ట్ కాదు సార్. చాకలివాడు అనేది కరెక్ట్ కాదు. అది జనాభిప్రాయం. వేగులు తిరుగుతున్నప్పుడు జనంలో ఈ అభిప్రాయం ఉంది అని చెప్పారు. ఈ చాకలివాడు అనేది ఇది వీళ్ళు మధ్యలో పట్టుకురాబడ్డ పదం. అది మూల గ్రంథంలో లేదంటారు. అది మూల గ్రంథంలో నాకు తెలిసి ఉండదు. వేగుల్నే పంపించాడు రాముడు, జనం వేగుల్నే పంపించాడు. మూల గ్రంథంలో లేదు. ఇది మూల గ్రంథంలో లేదు. ఇది లేదు. తర్వాత ఏకలవ్యుడిని బొటన వేలు అడిగి తీసుకున్న ద్రోణాచార్యుడు అనేది అది లేదు మూల గ్రంథంలో. అసలు ఏకలవ్యుడు ఉన్నాడా? ఏకలవ్యుడు ఉన్నాడు. బొటన వేలు తీసుకోవటం అనేది లేదా? బొటన వేలు తీసుకోవటం అనేది కానీ దాని కథ మొత్తం వక్రీకరించబడ్డది. అది ఎలా అంటే నాకు తెలిసినది నేను చెప్తున్నా, పెద్దలు చెప్పగా విన్నది నేను చెప్తున్నా. మూలగ్రంథంలో ఉన్నదే ఇది. ద్రోణాచార్యుల ద్వారా అరణ్యానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆయన గారిని చూడటం కొరకు ఏకలవ్యులు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నం చేసే సందర్భంలో ఒక కుక్క అరుస్తుందట బాగా, ఈయన చూసి, ఈ ఏకలవ్యుల్ని చూసి. అరిచినప్పుడు ఆ కుక్కకు బాగా బాణాలు వేస్తాడట ఈయన. ఆ శరాలు ఎలా దిగబడ్డాయంటే కుక్క నోరు మూస్తే చనిపోతుంది, నోరు తెరిచి ఉంచితే ఆహారం పోక అది ఇంకా ఇబ్బంది అయ్యి అది చనిపోతుంది. ఎక్కడైనా సరే కుక్క చనిపోవడం ఒకటే అక్కడ మార్గం అయింది ఆ శరాల వల్ల. ఇది ఎవరు వేయగలరు అంటే విలు విద్యలో మహా నిష్ణాతులైనటువంటి వాడు మాత్రమే వేయగలరు అనేది ఎవరు సర్టిఫై చేశారంటే దాన్ని ద్రోణాచార్యుల వారు చేశారట. ఈ విధంగా ఇంత శిక్షని కుక్కకి ఎందుకు విధించారు, ఇతనెవరు? ఆ కుక్కని కంట్రోల్ చేయాలంటే కొట్టొచ్చు మామూలుగా, ఏదో చిన్న కర్ర తీసుకొని కొడితే వెళ్ళిపోతుంది, ఏదో చిన్న రాయి శ్రేస్తే వెళ్ళిపోతుంది. కానీ అంత పెద్ద శిక్షకు గురి చేసినప్పుడు ఇతని యొక్క మనస్తత్వం ఎలా ఉంది? ఇతను వేరే వాళ్ళతో కూడితే మనగలడా? అతనికి అసలు ఆ విద్యార్హత ఉందా లేదా? అతను ఎందుకు అలా చేశాడు? ఆ విద్యను ఆ విధమైన విద్య అతని చేతిలో ఉండి అతనికి అధికారం వస్తే ఏ విధంగా చేయగలడు? ఇవన్నీ యోచించారు గురువుగా ఆయన. యోచించి అలా తీసుకున్నారు అనేది పెద్దలు చెప్పారు. ఈ ఉదంతంతో, ఆయన మీద దేశంతో కాదు, అక్కడ జరిగినటువంటి పరిస్థితిని బట్టి. ఏకలవ్యుడు ఎవరి శిష్యుడు? ఏకలవ్యుడు సొంతంగా నేర్చుకున్నాడు, ఎవరి శిష్యుడు కాదు. ద్రోణాచార్యుని గురువుగా భావించారు. ఏకలవ్యుడికి కులం ఎరుకలవాడు అనేది కరెక్టేనా? కులం వీళ్ళు కల్పించారు సార్. అది ఆటవిక జాతులు అవన్నీ. ఆటవికులు మాత్రమే, అంటే అడవుల్లో నివసించే వాళ్ళు. అక్కడ కుల ప్రసక్తి లేదు అక్కడ. అంటే ఇప్పుడు సరే, ఇట్లా ఉదంతాలు చాలా చెప్పుకుంటూ పోతే మూల గ్రంథం అసలు చదవకుండానే ఈ కల్పితాలు చేస్తున్నారు అనేది మీ ఆరోపణ.
అంతే అంతే సార్ చేస్తున్నారు కల్పితాలు ఇవి వస్తున్నాయి బయటికి, మూల గ్రంథాలు ఇవన్నీ ఏం లేవు. వాటిలో చాలా చక్కగా ఉంటుంది, మనిషికి ఏ మనిషికి ఎలానో అదంతా ఉంటుంది. ఈ కల్పితాలు ఎవరు చేస్తున్నారంటారు? ఈ చదివిన వాళ్ళు ప్రేమతో చేసేవి కొన్ని ఉంటాయి. ఆ గ్రంథం మీద, ఆ గ్రంథం చదివినప్పుడు వాళ్ళకి కలిగిన ఆ అభిప్రాయం తర్వాత ఆ గ్రంథం రచయిత మీద ప్రేమ, వీళ్ళన్నీ చేసిన వాళ్ళు చేస్తూ ఉండొచ్చు. కొన్ని వ్యతిరేకంగా చేసే ఉంటాయి. ఈ వీటి మధ్య సంఘర్షణ పెరుగుతూ ఉంది సమాజంలో. ఓకే, విమర్శించాలన్నా పౌడాలన్నా మూల గ్రంథాన్ని బేస్ గా తీసుకోవాలంటారు. తీసుకోవాల్సిందే. ఓకే అండి, ఇప్పుడు మీరు ఇందాక యుగ ధర్మం అన్నారు. అసలు యుగం అంటే ఏంటండి? యుగము అంటే మనకి ఇక్కడ వేదశాస్త్ర పరంగా మాకు చెప్పినటువంటి వేదాల్లోంచి వచ్చేది, మాకు వచ్చేది యుగము అన్నా, ప్రాంతము అన్నా, భాష అన్నా, నదీ నదాలన్నా ఇవన్నీ గట్టురాళ్ళు, కొలరాళ్ళు. ఇప్పుడు మనం కృష్ణా గోదావరి మధ్యలో నివసిస్తున్నాం మనం. ఈ కృష్ణా గోదావరి మధ్యలో నివసించేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ నాగరికతకి సంబంధించి వీళ్ళు అభివృద్ధి అవుతూ ఉంటారు. అభివృద్ధి కానీ అభివృద్ధి కాకపోవడం కానీ రెండు దీనికి సంబంధించే ఉంటాయి. ఈ మధ్యప్రదేశంలో వాళ్ళు కొన్ని ఆచారాలు పాటిస్తూ ఉంటారు ఈ యొక్క భౌగోళిక పరిసరాలను అనుసరించి. వీళ్ళ కొన్ని ప్రస్ఫుటమైన ఆచారాలు ఏర్పడి ఉంటాయి. దీన్ని సో వీళ్ళని ఏమన్నారంటే ఒక ప్రాంతం మధ్యలో నివసించే వాళ్ళని వీళ్ళు ఈ యొక్క ఆచారాలు, ఈ ధర్మాలు ఇవి పాటించాలి, ఇవి ఇట్లా పాటించాలని చెప్పి మన పెద్దలు దీన్ని బట్టి కొన్ని మనకు నిర్ణయం చేశారు. ఈ మధ్యలో నివసించే వాళ్ళు ఇదే ఆచరించాలి, దీనికి ఇది మ్యాండేటరీ, ఇదే ఖచ్చితము. ఇది ఎవరు చెప్తారు? శిష్టాచార పరాయణులు అని ఉంటారు. శిష్టాచార పరాయణులు అంటే ఆచారాన్ని పూర్తిగా పాటించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏది ఆచరించారో మనం కూడా ఆచరించాలని ధర్మం. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఏదైనా నాకు మంచి మాట చెప్పారు, అది ముందు అది మీరు పాటించి దాంట్లో నేను ఫలితం పొందన్నప్పుడు నేను ఆచరించాల్సిందే. దాంట్లో ఇక రెండో ఆలోచన లేదు. ఇక అది నిరూపణ కాబట్టది. యుగాల గురించి చెప్పాలంటే మొట్టమొదటి కృతయుగం. అక్కడ మొదటి కృతయుగము. కృతము అంటే చేయబడింది అని అర్థం. కృతము అంటే చేయబడింది అని అర్థం. అక్కడ ధర్మం ఆ యుగంలో కర్తవ్యంగా చెప్పబడ్డది. అక్కడ చైతంగా ఎవరు ప్రతి ఒక్కళ్ళు ధర్మాన్ని ఆచరించాల్సిందే. అక్కడ చిన్న పెద్ద అనేది ఏం లేదు అక్కడ. ఇక ఎవరికి వాళ్ళు దాన్ని ఆచరించాలి. కృతము చేయటమే. ఇక కృతయుగంలో ధర్మం చేయటమే. దానికి అవకాశాలు పుష్కలంగా నాడు మెండుగా ఉన్నాయి అక్కడ కృతయుగంలో. తర్వాత త్రేతాయుగము. ఈ త్రేతాయుగంలోకి వచ్చేవరకల్లా ఇక్కడ కొద్దిగా ఏమవుతుందంటే పోటీతత్వం ఏర్పడ్డది. ఇక్కడ త్రేత అంటే మూడు అని అర్థం. త్రేత అంటే మూడు అని అర్థం. ఆ మూడిటితో ధర్మం అనేది ఇక్కడ నిర్మించబడింది ఈ యుగంలో. అవే మూడు పాదాలు. ఆ తర్వాత ద్వాపర యుగం. ఇవి మిగిలిన రెండు. ద్వాపరము. ఇక్కడ చూడండి వాళ్ళ విభజన కూడా. కృతము అంటే చేయాల్సిందే, అందరూ నిర్దేశించబడి ఉంది అక్కడ. అందరూ ఎవరి వాళ్ళకి సఫిషియెంట్గా ఉంది. ఒకరు దాంట్లో ఒకరు రావాల్సిన అవసరాలు లేవు. త్రేత అంటే మూడు పాదాలకు వచ్చింది. ఇక్కడ పోటీ ఏర్పడ్డ తత్వం. అక్కడ కొద్దిగా స్కాలిత్యాలు వచ్చినాయి. ఆ మూడు పాదాలు కూడా చెప్పమంటే చెప్తా. 4 పాదాలంటే సత్యము, శౌచము, తపస్సు, దయ. ఇవి 4 పాదాలు ధర్మానికి. కృతయుగంలో ఈ 4 పాదాలు సత్యము, శౌచము, తపస్సు, దయ. ఈ 4 నడిచింది కృతయుగంలో. కర్తవ్యంగా మామూలు నడవటం కాదు. ఖచ్చితంగా చేయాల్సిందే అంటే ప్రతి మనిషి తనకు తాను అనుకోని నడిపించాడు. ప్రతివాడి కర్తవ్యాన్ని నేర్పినాయి అవి. అందుకే కృతయుగం ఉంది. అది కృతయుగం అనబడ్డది అది. ఆ తర్వాత త్రేతాయుగము. 3 వచ్చినాయి. సత్యం కొద్దిగా నశించింది. ఆ యుగానికి వచ్చిన సత్యం అనేది కొద్దిగా తేడా వచ్చింది. సో ఆ యుగంలో పాదాలు 3 అయినాయి. ద్వాపరము. మిగిలిన 2 ఇక సత్యము, శౌచము పోయినాయి. ఇక తపస్సు, దయ ఈ 2 ఉన్నాయి ద్వాపరంలో. అందుకే అక్కడ
మనుషుల మధ్యలో వైషమ్యాలు పెరిగినాయి. కలియుగము ఇది మనం ఇప్పుడు ప్రస్తుతం నివసిస్తున్నది. కలియతే ఇది కలి అని అర్థం. కలియతే ఇది కలి అర్థం ఇది. కలహం కుర్వంతి తస్మిన్. కలియతే ఇది కలి కలహం కుర్వంతి తస్మిన్. వాటి వల్ల కలహాలే వస్తాయి. దీంట్లో మూడు పాదాలు నశించిపోయినాయి. సత్యము, శౌచము, తపస్సు 3 పోయినాయి. ఇక్కడ దయ ఒకటే ఉంది. ఈ దయ ఎట్టుంటుందంటే యాక్సిడెంట్ అయితే రోడ్డు బస్ యాక్సిడెంట్ అయిందని ఒకడంటాడు, అయ్యో పాపం ఎట్లయితే యాక్సిడెంట్ అయింది ఇతను రక్షించాలని ఒకడంటాడు. ఇది ఈ యుగంలో నడుస్తున్నది ఇప్పుడు ప్రస్తుతం. ఈ కలహం వ్యాపించి ఉన్నది కాబట్టి దీన్ని కలియుగం అని అంటారు. మీరు ఎక్కడైనా తీసుకోండి, దీంట్లో ఈ కలియుగంలో కలహం లేకుండా ఉండదు. మీరు ఏ పాయింట్లో కన్నా పోండి, ఎక్కడికన్నా పోండి, ఈ కలహం లేకుండా ఉండదు. కాబట్టే కలియుగం అన్నారు దీన్ని. మనం ఈ 4 పాదాలు 4 నడవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి ఎవరైతే చేస్తాడో అది కృతయుగ పురుషుడే అవుతాడు. ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పిన 4 పాటిస్తే అది కృతయుగ పురుషుడే. దానికి దీంతో సంబంధం లేదు. ఇక మన పరిధిలో మనం చేసుకోవచ్చు. ఎంతమందిని చేయగలం మన కుటుంబాన్ని మాత్రమే చేయగలం, మిగతా వాళ్ళని చేయలేం మనం. వాళ్ళు వినరు, వింటే ప్రభుత్వం ఒప్పుకోదు. ఇప్పుడు ప్రభువు నిర్దేశితంగా లేరు. ఎవరు ప్రభువో తెలియదు, ఎవరు దాన్ని ఆచరింపజేస్తారో తెలియదు. ఈ విధంగా చేయాలంటే ఒప్పుకోరు. ఇప్పుడు 2 వ్యక్తులు ప్రేమించుకుంటే కులం కాని వాళ్ళు కులమైన వాళ్ళు పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేస్తున్నారు, పోలీసు ఎవరితో సంబంధం లేకుండా. అదే వ్యక్తులు పోయి నాకు ఇష్టం లేదని చెప్పి పోలీసు వారే విడదీస్తున్నారు. మరి దానికి మనం ఎంతో దీన్ని ఏమని చెప్పగలం? దీన్ని ఒక నిర్దేశత్వం లేదుగా. మేము ఇక్కడ ఉంటాము అంటే ఉండండి అంటున్నారు, ఉండము అంటే ఉండొద్దు అంటున్నారు. ఉండాల్సిందే అని కానీ ఉండొద్దు అని కానీ ఏది చెప్పలేని పరిస్థితి ఉంది ఇక్కడ. దీన్ని ఎంతవరకు మనం ఏమనగలమో ఇక మనం నిర్ణయించుకోవాలి. దీన్ని ఏం చేయలేము ఇప్పుడు. దీన్ని శర్మ గారు, కృతయుగంలో 4 పాదాల ధర్మం వర్ధిల్లినప్పుడు ధర్మం కాపాడుకుంటూ వచ్చినప్పుడు ధర్మం తగ్గుకుంటూ రావడానికి కారణం ఏంటి? మరి ధర్మం మంచిగా ఉన్నది ఎందుకు చెడుకుంటూ వచ్చింది? ఆ భౌగోళిక అంశాలను బట్టి మనుషుల్లో ఉండేటటువంటి యుగ ప్రమాణాలు కాలం తగ్గుతూ పెరుగుతూ ఉన్న కొద్దీ మనుషుల్లో ఉన్నటువంటి జవసత్వాలు కానివ్వండి, ఓపిక కానివ్వండి, ఇవి నశించినప్పుడు, వ్యాధులు ప్రబలినప్పుడు కొన్ని నశిస్తూ వస్తాయి. ఉదాహరణకు ఉపవాసం ఉందని చెబుతాం. ఏకాదశి ఉపవాసం ఉండాలి, ఏమీ తినకుండా తాగకుండా ఉండాలి. ఇది మొదటి ధర్మం. ఇప్పుడు చేయాల్సింది కూడా మనం. నేనే ఏం చెబుతామంటే ఏకాదశి ఎలా ఉండాలంటే ఏకాదశి ఉపవాసం ఉండండి, ఏం తినొద్దు తాగొద్దు అని చెబుతాము. మళ్ళీ ఏమంటామంటే ఆకలి బాగా అయితే కొద్దిగా నీరు తీసుకోండి అంటాం. మరీ ఉండలేకపోతే కొద్దిగా పండు తీసుకోండి అంటాం. దీనికి కూడా ఏం చెబుతామంటే ఏదైనా ఎక్కువ తినద్దు. 33 కబలాలు తింటే భోజనం చేసినట్టు లెక్క. మన పిరికెడతో మనం 33 ముద్దలు, పిరికెడతో 8 ముద్ద మాత్రమే. దీన్ని కబలము అంటారు, ముద్దని కబలము అంటారు. ఈ పిరికెడతో 33 ముద్దల అన్నాన్ని ఏదైనా భుజిస్తే పదార్థాన్ని దాన్ని అన్నము అంటారు, ఆహారం అంటారు పూర్తిగా. గృహస్థుకు ఒక రోజు భోజనం నిర్దేశించబడ్డది. ఇప్పుడు మనం చేయాల్సిన భోజనం 33 ముద్దలు మన పిరికెడతో తినాలి ప్రయత్నపూర్వకంగా. తింటే అది గృహస్థ భోజనం. ఈ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటాడు. మితము అమితము 2 ఉన్నాయి ఇందులో. మితము పనికిరాదు, అమితము పనికిరాదు. మితంగా ఉండేది ధర్మంగా ఏదైతే చెప్పబడ్డదో ధర్మంలో ఆ మితమే పనికొస్తుంది. అంటే ఒకనాడు ఏకాదశి ఉండు అంతే, ఆ ధర్మం నెలకు ఒకటి వస్తుంది, అది అంతే. అట్లా కాకుండా నువ్వు ఏకాదశి ఉంటే నాకు బాగుంది, నేను 2 ఉంటా 3 ఉంటా అంటే కుదరదు. మళ్ళీ అక్కడ కాలిత్యం, ధర్మ కాలిత్యం అంటే అక్కడ తప్పులు ప్రబలుతాయి. ధర్మంలోనే తప్పు ప్రబలుతుంది. ఇది అట అవుతుంది. ఈ విధంగా మనకు చెప్పుకుంటూ వచ్చారు మహర్షులు. ఇవన్నీ ఉదంతాలు చాలా ఉన్నాయి. ఉండటం వల్ల ఏం జరిగింది, చాలా వీటికి ఉన్నాయి. మొత్తం మీద జీవన విధానానికి సంబంధించినదే ధర్మం. అంతే.
జీవన విధానంలో ఆచరించాల్సిన సూత్రాలు అనొచ్చు. ఆ ప్రతి మనిషి పుట్టుక దగ్గర నుంచి, తల్లి గర్భంలో పడ్డ దగ్గర నుంచి చనిపోయారు ద్వాదశ క్రతువు, చనిపోయిన తర్వాత కూడా చేయాల్సిన క్రతువులు ఏమన్నాయో అవన్నీ ధర్మాలు. ఓకే. ఇప్పుడు వీటిలో మార్చకూడదు, మార్చుకోవచ్చు అనే వాటి మీద మీరేమంటారు? వృద్ధాన్ని మార్చుకోవచ్చు. ఎవరు మార్చకూడదు. అది మూల సూత్రాన్ని మార్చడానికి అయితే అవకాశం లేదు. ఆ మూల సూత్రం చుట్టూరు ఎలా మార్చాలి అనేది పురోహితులు చెప్తారు. ఓకే. పురోహితుడు అంటే ట్రైనింగ్ తీసుకున్నా, వేదాన్ని నేర్చుకుని వేదం చదువుకొని అధ్యయనాధ్యాపనాలు మొత్తం చేసేవాళ్ళు, వాళ్ళు ఒక వంశాన్ని గురువులుగా ఎవరైతే చెప్పబడుతూ ఉంటారో వాళ్ళు నిర్దేశిస్తారు. మీ వంశానికి ఎవరైతే గురువు ఉన్నారో ఆ గురువుని మీరు గట్టిగా ఇచ్చేస్తే, ఆ గురువు గట్టివారైతే మీరు ఇలా చేయాల్సింది అంటే నిర్దేశిస్తారు. మీకు మీ ఇంటికి వచ్చి కూర్చొని మీ పరిస్థితి ఏమైనా వారికి తెలుసుంటాయి మొత్తం, మీ తాత ముత్తాతల దగ్గర నుంచి అన్ని. ఈ విధంగా చేయాల్సిందే మీరు అని చెప్పి నిర్దేశిస్తారు, దాన్ని మనం ఆచరించాల్సిందే. మీరు అన్నారే ఇప్పుడు మార్పులు ఉంటాయా అని చెప్పి, మీరు ఏదన్నా చర్చ చేయొచ్చు వాళ్ళతో. నాకు ఈ విధంగా ఉందండి, నేను ఇల్లు కట్టుకోదలుచుకున్నా, మన్న ఇంటికంటే నాది ఇల్లు ఎక్కువ తక్కువ కట్టమంటున్నారు, మన్న ఇంట్లో నీళ్లు పోతున్నాయి, నేను ఇప్పుడు తక్కువ కడితే ఎట్లంటే మీరు చర్చిస్తే వారు దాన్ని పర్మిషన్ ఇస్తారు. ఓకే శర్మ గారు, చివరిగా ఇప్పుడు మొదటికి వస్తే సిలబస్ అనే దాంట్లో మీరు చెప్పింది భగవద్గీత, రామాయణం, భారతం, భాగవతం, వేదాలు, అష్టాదశ పురాణాలు. అష్టాదశ పురాణాలు, వేదాలు అనేది అది పూర్వం నుంచి ఇప్పటిదాకా వచ్చి వాటి మీద ఎవరైతే ఎక్కువ ఆసక్తి ఉంటుందో వాళ్ళు తెలుసుకోవాల్సింది. ఇప్పుడు మీరు సిలబస్ ఈ కలియుగానికంటే ఈ నాలుగే భగవద్గీత, రామాయణం, భారతం, భాగవతం. వీటిల్లో కూడా భగవద్గీత అనేది ముఖ్యమైనది. ఇది చాలు అందరికి. ఓకే అండి, ఇది మూల గ్రంథాన్ని ఫాలో కావాలి. ఇవి అందుబాటులో ఉన్నాయండి తెలుగులో? ఉన్నాయండి, తెలుగులో మంచిగా ఉన్నాయి. సనాతన ధర్మంలో మీరు భగవద్గీత సరిపోతుంది, రామాయణం, భాగవతం, భారతం గ్రంథాలు అంతవరకు అయితే సరిపోతాయి. మిగతా వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు అంతకు అవసరం లేదు, ట్రైనింగ్ పొందిన వారికి అన్నారు. సామాన్యుల నుంచి మీరు చెప్పినటువంటి రామాయణం, భారతానికి సంబంధించి, భాగవతం వీటికి సంబంధించి 2 ప్రశ్నలు. చెప్పండి. ఇప్పుడు మన భారతీయ సంస్కృతికి ప్రపంచంలో ఇటీవల కాలం వరకు గొప్పతనం ఉంది కుటుంబ వ్యవస్థ గురించి. ఇప్పుడు రామాయణానికి సంబంధించి ఎక్కువ నీతిని ఆచరణీయంగా చెప్పుకుంటాం. మంచిది, అవును. రాముడు మిగతా దేవుళ్ళందరికంటే దేవుడా సరే మనిషి పక్కన పెడితే రాముడు ఎక్కువ ఆదర్శ పురుషుడుగా చూస్తారు ఇప్పటికీ. ఒకటే బాణం, ఒకటే పత్ని, ఒకటే మాట. రాముడు ఏకపత్ని వ్రతుడు. మరి కృష్ణుడికి భార్యలు ఉన్నారు, 16,000 మంది లవర్స్ ఉన్నారు, గోపికలు. వీళ్ళిద్దరిని తీసుకున్నప్పుడు మరి ఈ 2 సనాతన ధర్మంలో చెప్పబడి ఉన్నాయి. సగటు మనిషి ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? ఒకే భార్యను కలిగి ఉండాలన్నా, ఎంతమంది భార్యలైనా కలిగి ఉండొచ్చా? మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు ఇక్కడ కేవలం భార్యల కొరకే వీళ్ళిద్దరిని మనం ఉదాహరణ తీసుకుందామా? ఒకటి ప్రశ్న. వాళ్ళ జీవిత విధానాలు వేరే ఉన్నాయి. అంటే నేను భార్యల విషయం వరకు ఈ రోజు మాట్లాడదాం. భార్యల విషయం వరకు అంటే ఇక్కడ వాళ్ళ అవతార పురుషులు. కేవలం మనిషి జ్ఞానాలు కావు వాళ్ళని. సాక్షాత్ భగవంతుడు ఏ విధంగా చరించాలి ఈ యొక్క యుగంలో అని చెప్పి చెప్పటం కొరకు జన్మించినటువంటి అంశాలు అది. ఓకే. 2, కృష్ణుడికి 16,000 మంది గోపికాస్త్రీలు ఉన్నారనేది అదొక నానుడు, అదొక సందర్భం. అదేంటంటే మీతో యుద్ధం చేసి మీతో మేము సన్నిహితంగా ఉండాలి అని చెప్పి కోరుకున్నటువంటి వాళ్ళు. వీళ్ళు ఏంటంటే మనది వాడు ఏ కాడికి వచ్చిందంటే సినిమా నాలెడ్జి ఉన్నారు గోపికలు అంటే ఇక పక్కన తిరగటమే అన్నట్లు ఉంది వీళ్ళకి. ఓకే, అది కాదు. వాళ్ళు అనుయాయులు మాత్రమే, కృష్ణుడిని దగ్గరగా పొందాలి. ఇక్కడ ఏంటంటే ఒక విషయం చెప్తున్నదనండి, భగవంతుడిని పొందాలి అంటే మనకు 4 దశలు ఉంటాయి.
సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలు. సాలోక్యం అంటే ఆ యొక్క లోకానికి వెళ్తాం, సామీప్యం అంటే ఆ యొక్క దగ్గరికి వెళ్తాం, సారూప్యం అంటే ఆ యొక్క రూపాన్ని పొందటం, సాయుధ్యం అంటే వాళ్ళతో విలీనం కావటం, ఐక్యం కావటం. ఇది లౌకికం కాదు, ఇది లౌకికం కాదు, ఇది ఏంటంటే యోగం. ఇది అంటే ఇక్కడ మళ్ళీ మనం ఆత్మ పరమాత్మ అనే దానికి పోవాల్సి వస్తుంది. ఏది ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని చర్చలోకి పెడితే ఈ మన ఆత్మని వేరే రకమైనటువంటి మనం భగవంతుడు అనేది ఏదైతే అనుకుంటామో దాంట్లో కలవటమే పరమాత్మ. అక్కడి నుంచి ఇవన్నీ మళ్ళీ లీనమైతే ఉత్పత్తి అవుతాయి, రెండో అవుతాయి. విలీనం అయ్యేది ఉంది, ఉత్పత్తి అయ్యేది ఉంది. అందుకే అది మహా గొప్ప శక్తి. అదొకటి, ఆ యాంగిల్ ఒకటి. అదేమో ఇప్పుడు నేను చెప్పిన విషయం ఏమో పూర్తిగా ఆత్మ పరమాత్మ భగవంతుడు భక్తుడు అనేటటువంటి దానికి చర్చకు పోతుంది. మీరు అడిగిన ప్రశ్నకి వాళ్ళంతా కూడా కృష్ణుడితో అన్యాయంగా ఉండటం కొరకు వరం పొందారు, ఆ విధంగా వాళ్ళు ఉన్నారు. అక్కడ ఆ స్త్రీ రూపాన్ని మనం తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు. స్త్రీ రూపంలోనే వాళ్ళు ఉన్నారంటే ఆ జన్మ అది కరెక్ట్ కాదు. ఆ స్త్రీ రూపంలో ఉండి వరించి కృష్ణుడిని పెళ్లి చేసుకున్నారని వీళ్ళు సినిమా చూసి అది అన్వయించుకునే మాట. అది వాస్తవంలో అట్లా లేదు. వాస్తవంలో అట్లా లేదు. 8 మంది భార్యలు ఉన్నారుగా, అష్టభార్యలు ఉన్నారు. అష్టభార్యలు కూడా కృష్ణుడు చేసుకున్న వాళ్ళు ఒక్కళ్ళు లేరు, రుక్మిణి అమ్మవారు తప్ప. మిగతా జాంబోటి కానీ లేకపోతే సత్యభామ కానీ వాళ్ళకై వాళ్ళు అర్పించారు కృష్ణుడికి. ఈ అష్టభార్యలు అంతే, 7 అంతే మొత్తం వాళ్ళకి. రుక్మిణీదేవి కూడా అంతే, తనకైతే ఆమె అర్పించబడ్డది అంతే తప్ప కృష్ణుడి పోయి నేను పెళ్లి చేసుకుంటాను నేను ఎక్కడా చరిత్ర ఎక్కడా లేదు. ఒకటి తర్వాత ఇదండి విషయం. అంటే వాళ్ళంతా వాళ్ళు చేసుకుంటే చేసుకోవచ్చు అని ఆదర్శంగా చెప్తారా మరి మీరు ఇప్పుడు? అట్లా అయితే మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారు? భార్యగా సంబంధాలు ఏం లేవు, కృష్ణుని భర్తగా వాళ్ళు ఊహించుకున్నారు. దానికి మనం ఎట్లా ఇది చేయగలుగుతాం? ఇంకోటి ఏంటంటే ఈ సృష్టిలో భగవంతుడు ఒక్కడే పురుషుడు, మిగతా జీవులన్నీ స్త్రీలే అని శాస్త్రం ఉంది. భగవంతుడు ఒక్కడే పురుషుడు, మిగతా జీవులన్నీ స్త్రీలే అనేది ఒక నిర్దేశితం ఉంది శాస్త్రంలో. వేదాంత పరంగా, వేదాంత శాస్త్రంలోకి పోతే ఇది తెలుస్తుంది. కాబట్టి కృష్ణుడికి 16,000 మంది గోపికాస్త్రీలు భార్యలు అంటాం అవివేకం. 16,000 మందిది క్లియర్, ఓకే, పక్కన పెడదాం, అది కల్పితం. ఇప్పుడు 8 మంది అర్పించుకున్నారు, వాళ్ళని అష్టభార్యలు ఉన్నారని మీరు కూడా అష్టభార్యలు అని మీరు అంగీకరించారు. అష్టభార్యలు అంటే వాళ్ళు ఇప్పుడు ఒక వ్యక్తికి ఎవరన్నా మేము ఇష్టపడతాం అని అనుకుంటే ఇప్పుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలనా? ధర్మమేనది? చేయకూడదు, ధర్మం కాదు. అదంతటితో ఆగిపోయింది. దాన్ని కొన్ని నిర్దేశాలు పుట్టింది. ఇక ఒక కృష్ణ వేషంలో తప్ప ఇంకెక్కడా లేదుగా. అంటే వెంకటేశ్వర స్వామికి 2 భార్యలని, విష్ణువుకి అని ఇదేదో ఉన్నాయి కొన్ని. అవన్నీ కూడా అంశలే, అవన్నీ భార్యలు ఎక్కడ 2 లేరు. ఓకే, మొత్తం మీద మీరు అనేది ఇప్పుడు అదైతే యాక్సెప్టబుల్ కాదు కదా? ఇప్పుడు యాక్సెప్టబుల్ కాదు. ఒకే భార్య, రాముడిని ఆదర్శంగా తీసుకోవాలి అంతే. స్త్రీల విషయంకి వచ్చేసరికి సీత పతివ్రత, ద్రౌపది పతివ్రత అని చెప్తుంది గ్రంథాలు. ద్రౌపదికి 5 భర్తలు, కర్ణుని కూడా 6వ భర్తగా కోరుకున్నదని సినిమా నాలెడ్జ్ ప్రకారం నాకు తెలుసు. నిజమేమన్నా ఉంటే మీరు చెప్పండి. అది కాదు ప్రశ్న. ఏంటంటే 5 భర్తలన్నా ఉన్నారా? 5 భర్తలు అనేది కరెక్ట్ కాదు. అది చెప్తాను మీకు. చెప్పండి. అసలు ద్రౌపది ఎవరనేది మనం ఇక్కడ ముందు గమనించాలి. చెప్పండి. ద్రౌపది ఎవరంటే అయోనిజ, అగ్ని నుంచి ఉత్పత్తి అయింది, అగ్ని నుంచి పుట్టింది ద్రౌపది. ద్రౌపది అయోనిజ అంటే యోని జన్మం కాదు, అంటే భార్యాభర్తల సంగమం వల్ల జన్మించింది కాదు. అదే సీతను అంటారు అనుకుంటా అయోనిజ అని. సీతని అయోనిజ అంటారు, ద్రౌపది అయోనిజే. ఓకే, ద్రౌపదిని కూడా అంటారు అయోనిజ.
ఈవిడ పూర్వజన్మలో శచీదేవి. ఈవిడ అగ్ని నుంచి జన్మించింది. ఓకే. కాబట్టి ఈవిడ పేరు ద్రౌపది పేరు. ద్రౌపది అనేది మొదటి పేరు కాదు అసలు ఆవిడ. అగ్నిసేన అని పేరు. అగ్నిసేన, అగ్నిజ, కృష్ణ అని పేరుంది. ద్రౌపదికి పేరు కృష్ణ అసలు. కృష్ణ కూడా ఉంది. అవును. నామకరణం చేసింది కృష్ణ అనే. వాళ్ళు పెట్టిన పేరు కృష్ణ అనే. అగ్ని నుండి పుట్టింది కాబట్టి అగ్నిసేన, అగ్నిజ అనేవి ఆవిడ గారి పేర్లు. అయితే ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే 5 భర్తలు ఉన్నారు కదా అని మీ ప్రశ్న. ఈ 5 భర్తల్లో 5 కాదు, వాళ్ళు మొత్తం కలిపి ఇంద్రుడే. ఇంద్రుడు ఒకసారి ఏమైందంటే ఒక వ్యక్తిని సంహరిస్తాడు, త్రిశిరుడు అనే వ్యక్తిని. ఈ త్వష్ట ప్రజాపతి కుమారుడు, ఆయన పేరు త్రిశిరుడు. ఈ త్రిశిరుడు అని ఆయన సంహరిస్తాడు. సంహరిస్తే వరకు లేకపోతే బ్రహ్మహత్య పాతకం వస్తుంది, అంటే ఆ మనిషిని తప్పినటువంటి పాపం అనేది వస్తుంది. ఈ పాపం పోవాలి అంటే ఏం చేయాలంటే బృహస్పతి చెబుతాడు, దేవగురు అయిన బృహస్పతి ఇంద్రుడికి చెబుతాడు, నువ్వు తపస్సు చెయ్యి, లేకపోతే ఏమవుతుందంటే రాక్షసులు సంహరించే అవకాశం ఉంది కాబట్టి నువ్వు తపస్సు చెయ్యి అని చెప్తాడు. ఈ తపస్సు చేసేటప్పుడు కూడా రాక్షసులు వచ్చి సంహరించే అవకాశం నీకుంది అని చెప్తారు. చెప్పినప్పుడు ఏం చేస్తాడంటే ఈ పంచ ప్రాణాలు ఉన్నాయి కదా, 5 ప్రాణాలు, 5తో ఒక ప్రాణాన్ని తన దగ్గర ఉంచుకొని మిగతా 4 నలుగురిలో నలుగురికి పనిచేస్తాడు. వాటిని 4 అంశాల్లో అది ఎవరికి ఇస్తాయంటే యముడికి ఇస్తాడు ఒకటి వాయువుకి ఇస్తాడు. అశ్విని దేవతలు 2. వీళ్ళ దగ్గర ఈ 4 ప్రాణాలను పెట్టి ఇంద్రుడు తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత కొంతకాలానికి కుంతి అమ్మవారి ద్వారా ఈ కథ అంతా జరగడం జరుగుతుంది. ద్రౌపదిని ద్రుపద మహారాజు కుమార్తె కాబట్టి ద్రౌపది అని చెప్పి పేరు రావటం ఆవిడకి. వీళ్ళు ఆ యొక్క స్వయంవరంలో పాల్గొనటం, మత్స్యేంద్రాన్ని ఛేదించటం, ఈ పంచపాండవులు కూడా ఆ అంశం వల్లనే వస్తుంది వాళ్ళ పుట్టుక. కుంతి అమ్మవారు ఏం చేస్తుందంటే ఏ మంత్రం ఉపాసన చేస్తే ఆ మంత్రం చేత పుట్టేటటువంటి యొక్క వరాన్ని పొందుతుంది ఆవిడ. అంటే ఇక్కడ ఇంకొకటి అక్కడ సంపర్కం ఉండదు. వీళ్ళు అనుకుంటున్నారు అది లేదు. ఇప్పటికి కూడా మనకు సైన్స్ ప్రకారం కూడా, ఇప్పుడు మనం ఈ శ్లోకాలు ఈనాడు వీళ్ళు అనుసరించే సైన్స్ ప్రకారం కూడా గర్భస్థ శిశువు అనేది దేనైనా గ్రహించగలదు అనేది ఒకటి ఉంది. ఆ విధంగా యముడి అంశ, వాయు అంశ, ఆ ఇంద్రుడి అంశ, వీటితో 3 పిల్లలను కంటుంది. అంటే వాళ్ళ యొక్క స్మరణ వల్ల, అంతేగాని వేరే రకంగా కాదది. ధర్మరాజు, అర్జునుడు, భీముడు. వాయు చేత భీముడు పుడతాడు, ధర్మరాజు ఏమో యమధర్మరాజు అంశగా పుడతాడు, ఇంద్రుడు అర్జునుడు అంశ. అశ్విని దేవతలు మాద్రికి పుట్టినటువంటి 2, నకుల సహదేవులు 2. ఈ విధంగా వీళ్ళంతా ఒక్కటే. చూడటానికి పంచపాండవులు, ఈ ఇంద్రుడి యొక్క పంచప్రాణాలు ఈ విధంగా విభజించబడ్డాయి. ద్రౌపది శచీదేవి. ఈ రహస్యం కుంతి అమ్మవారికి తెలుసు, కుంతీదేవికి తెలుసు. ఈ విధంగా అక్కడ పంచపాండవులు ద్రౌపది భార్యగా పొంది వీళ్ళు ఉంటారు అనేది ఈ దాంట్లో రాసి పెట్టబడింది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సంసార ధర్మంలో కూడా వీళ్ళు చాలా నియమాలు విధించుకున్నారు. ఆ నియమాల ప్రకారం వీళ్ళు జీవించారు ఆ యుగంలో. అందువల్ల ఇక్కడ ద్రౌపదికి ఒకే భర్తగా చలామణి అవుతుంది, కానీ ఇక్కడ రూపాలు ఒకటే మార్పు, అంశాలన్నీ ఒకటే. ఈ ఇంద్రుడి యొక్క పంచప్రాణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళే పంచపాండవులు, ద్రౌపది శచీదేవి. మరి వేరే భార్యలు ఉన్నారు అర్జునుడికి, ఇంకా వేరే భార్యలు? అది క్షాత్ర ధర్మం, రాజధర్మం ప్రకారం వెళ్ళారు. దాన్ని అందరికీ ఉన్నారు అట్లా. అర్జునుడికి ఉన్నారు, భీముడికి ఉన్నారు, ఆంజనేయ స్వామి కొడుకున్నాడు. ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కదా, అయినా సరే కుమారుడు ఉన్నాడు. ఎలా అంటే అది వాళ్ళ సంబంధంగా ఉన్న వాళ్ళు కాదు. అయితే ఇక్కడ
మన జ్ఞానము మన యొక్క ఆలోచన సరళి ఎంతవరకు ఏంటంటే ఆడ మగ వీళ్ళ కలయికతోనే ఇదైంది అని చెప్పి మనం ఇట్లే చూస్తాం ఈ ఒక్క దృష్టితోనే. అయితే పారమార్థిక దృష్టి, వేదాంత దృష్టితో, యోగ దృష్టితో చూస్తే ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అట్లా ఇప్పుడు ఇంకొక పొరపాటు ఏంటంటే మనం చేసేది, ఈ రామాయణ భారత భాగవతాలు చదువుతున్నప్పుడు తెలుగు లిపిలో వచ్చినవి ఇది. ఓకే. ఈ తెలుగు లిపిలో వచ్చినవన్నీ సంపూర్ణంగా అందించబడలేదు. ఎట్లంటే ఒక విషయం చెప్పాలనుకోండి, మాతృభాషలో అయితే క్లియర్ గా మనం చెప్పగలం. అవును. అదే విషయాన్ని వేరే భాషలోకి పోయి చెప్పాలంటే అందరికీ అంత సాధ్యపడకపోవచ్చు, బాగా నిష్ణాతులు ఏంటి సాధ్యపడవచ్చు. అట్లా ఈ సంస్కృతం నిశ్చితం వల్ల ఈ రహస్యాలు కొంతమంది ఛేదించలేకపోతున్నారు. సంస్కృతంలోకి వెళ్తే అప్పుడు మనం తీసుకునే ప్రశ్నలే కావు. ఆ విధంగా ఉంటుంది దాంట్లో. ఇప్పుడు స్త్రీల విషయంలో ఇప్పుడు ధార్మికాలు, వేదాంతాలు పక్కన పెడదాం. ఇప్పుడు స్త్రీ విషయంలో ఒకే భర్తని ఆదర్శంగా చెప్తారా? ఎక్కువ భర్తలు ఉండడం కూడా ఓకే అంటుందా ధర్మం? డైరెక్ట్ ఒకే భర్త ఆదర్శము. ఓకే. ఇప్పుడు మరి ఒకే భర్త ఒకే భార్య అనేది ఆదర్శంగా తీసుకుంటున్నారు ఎవరైనా? ఇందాక మీరు ఒక చిన్న విషయం, అష్టభార్యలు అన్నారు కదా కృష్ణుడికి. ఆ 8 మంది కూడా అష్టభార్యలు కాదు, అష్టంగా మనకు కనపడుతున్నారు. వాళ్ళ పంచభూతాలు, మనోబుద్ధి, అహంకారం ఈ 3 కలిస్తే ఒకటి 8 మొత్తం. ఆ 8 పురుషుడు యొక్క రూపాల్లోకి వచ్చింది, అంటే వేరే ఏం లేదు అక్కడ. ఓకే. పురుషుడు యొక్క అధీనంలో 8 ఉండాలి. అంటే పంచభూతాలు, మనోబుద్ధి, అహంకారాలు ఈ 3 కూడా పురుషుడు, అంటే జీవుడు. పురుషుడు అంటే మళ్ళీ పురుషుడు అనుకున్నారు. జీవుని యొక్క కంట్రోల్లో ఉండాలి ఇవన్నీ చెప్పుచేతంలో. మీరు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది. ఇప్పుడు జనానికి అర్థమయ్యే భాషలో జనం ఆదర్శంగా తీసుకోవాలంటే ఒకే భార్య ఒకే భర్త కుటుంబంలో ఆదర్శంగా తీసుకోవాలి మనుషులు. అంతే. అది క్లియర్. మిగతా ధార్మికంగా చెప్పిన అంశాలు సంస్కృతంలో ఉన్న వాటిని యథాతథంగా తర్జుమా చేయటంలో లోపాలు కావచ్చు, మన అర్థం చేసుకోవటంలో లోపాలు కావచ్చు తప్ప ఆ భాష ఆ అర్థం వేరు అంటారు. ఇప్పుడు అంత గందరగోళం చేయాల్సిన అవసరం ఏంటి అసలు? గందరగోళం ఎవరు చేస్తున్నారు? వాళ్ళు చదవట్లేదు కదా ఏమి. ఇప్పుడు మనం క్వశ్చన్ ఏం చేస్తున్నాం, ద్రౌపది 5 భర్తలు ఇదే అంటున్నాం, కానీ 5 భర్తలను క్వశ్చన్ చేసేవాళ్ళు ఒకసారి ఆ భారతం జోలికి ఎందుకు వెళ్తలేదు? అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం క్షాత్ర ధర్మం ప్రకారం మళ్ళీ వేరే భార్యలు ఉన్నారు, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ధార్మికంగా ఉన్నారు అని చెప్తున్నారు మీరు. అక్కడ వేరే భార్యలు కాదు కదా, అక్కడ దానికి లింకులు ఉన్నాయి. అవి భార్యలు వాళ్ళు ఎక్కడ కనపడలా మనకు, వీళ్ళు అంటున్నారు. అక్కడ మనిషి ధర్మరాజు విడిగా అయిపోయి ధర్మరాజుకి వేరే భార్య ఉంది, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి 5 ఒక్కటే అంటున్నారు. అక్కడ ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అని శక్తులు ఉంటాయి 3 మళ్ళీ. ఈ 3 కోణాలు ప్రతి కథలో ఉంటాయి. వీటిని సత్వరజస్తమో గుణాలు అంటారు. పరమాత్మక స్వరూపాలు ఇవే. మన ప్రతి పురాణ మనకు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం దాన్ని గుర్తించలేకపోతున్నాం. ఓకే. ఆధ్యాత్మిక ప్రశాంతంగా ఉండాలి మనిషి ఎప్పుడు అని అనుకుంటాం. అదేంటంటే ఆధ్యాత్మికత వల్ల ఈ ఆధ్యాత్మికమైన మాటను మనం ఒప్పుకోవట్లే. ఓకే. ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాం. ఓకే. ప్రతి పురాణ కథలో కూడా ఇవి ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి చక్రం లాగా. ప్రశాంతత కావచ్చు, ఆధ్యాత్మికత కావచ్చు, మానసికంగా ప్రజ్ఞతో ఉండటం అన్నాం. ఇది ఏదైనా స్పష్టంగా చెప్పకుండా ఈ గందరగోళాలు చేసి 5 అని అంశాలని అన్ని చెప్పకుండా ధర్మం చెప్పలేమా? ఒకే భార్య ఒకే భర్త అని. ఇప్పుడు భారత భాగవత రామాయణాలు చదివిన వాళ్ళు ఎవరు వీటిని వేరుగా చూడరు. ఓకే. ఎటుగూడి వీటి విమర్శించాలనుకునే ధోరణిలో ఉన్న వాళ్ళు మాత్రమే 5, 8 మంది 16,000 మందిని మాట్లాడతారు. ఈ 8 మంది లేరు, 16,000 మంది లేరు, 5 లేరు, ఒకళ్ళే. ఇప్పుడు టోటల్ గా మీరు చెప్పదలుచుకుంది మానవ జాతికి ఒకే భార్య ఒకే భర్త అంతే. ఇది ఆదర్శం. మిగతా గందరగోళం మీరు చెప్పిన ధర్మశాస్త్రాల్లో ఉండటమో లేదా వాటిని అన్వయించటంలో ఉండటమో వాటిని అన్వయించుకోవటంలో లోపం అదే ఉండటమో కావచ్చు. సరే, మొత్తం మీద గందరగోళం అయితే నాకు మీరు చెప్పిన దాని ప్రకారం కూడా అర్థం కాలేదు. కానీ ఆదర్శంగా తీసుకోవాల్సింది ఒకే భార్య ఒకే భర్త. క్లియర్ కదా? ఒకే భార్య ఒకే భర్త. ధన్యవాదాలు శర్మ గారు. మరో ఎపిసోడ్ లో కలుద్దాం.
మంచిదండి.